హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం కాటన్ శారీస్ చూద్దాము. ఇది డైలీ వేర్ శారీస్ అనమాట. కొంచెం తక్కువ కాస్ట్ అంటే నా దగ్గర ఉన్న వాటిలో స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్. వైలెట్లో కూడా ఇది డిఫరెంట్ వైలెట్ అండి. వైలెట్ అలా మిక్సింగ్ షేడ్ అనమాట. ముగ్గులు డిజైన్ వచ్చి ఇలా వస్తుంది. క్రాస్ స్ట్రైప్స్. ఎందుకంటే క్వాలిటీ కూడా బాగుంటుందండి. అలా అని మరీ చీప్ క్వాలిటీగా ఉండదు, బాగుంటుంది. డైలీ వేర్కి చాలా బాగుంటుంది క్లాత్. వైట్ అండ్ మెజంతా వైలెట్ మిక్సింగ్ షేడ్ అనమాట. బాగుంటుంది. మీకు చెప్తూ ఉంటాను కదా, డైయింగ్లో కొత్త కలర్స్ వస్తాయండి మిక్సింగ్ వల్ల షేడ్స్ అని చెప్తాను కదా, అందులో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుందండి. శారీ కలర్ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను కలర్ కాంబినేషన్స్ ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ అండి అని చెప్తాను. ఎందుకంటే మీకు డిజైన్ కోసం నేను జూమింగ్ చేసినప్పుడు ఫోను మీకు లైట్ అండ్ డార్క్ షేడ్స్ మారుతూ ఉంటాయి. సో అందుకోసం అనమాట. ఇది మాత్రం ఇప్పుడు ఎగ్జాక్ట్ కనిపిస్తుందండి. అందుకే అలా చెప్తాను కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక్క అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చి వైట్ అండ్ ఇదిగోండి వైలెట్ మెజంతా మిక్సింగ్ షేడ్ అనమాట. చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. కాంబినేషన్ చాలా బాగుంది. కొత్త కలర్. చాలా చాలా బాగుంది. ముగ్గులు డిజైన్ వచ్చి ఇలా వస్తుంది. వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్కి చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మీకు నచ్చిన శారీని వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. మీకు కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి. నెక్స్ట్ వన్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. బాందినీ శారీ అండి. బాందినీ నాట్స్ అంటాం కదా, బాందినీ డిజైన్. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది శారీ. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇప్పుడు ఇదిగోండి మీకు మెరూన్ మారిపోయింది. ఈ మెరూన్ కాదనమాట, కొంచెం వేరే షేడ్ ఉంటుంది. పళ్ళు ఎల్లోలో ఇలా వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. చాలా బాగుంది. నెమలికంఠం అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. స్క్రీన్ ప్రింట్ చాలా బాగుంటుంది. ఇది 120 కౌంట్ 100 కౌంట్లో కూడా మస్తు సేల్ అయ్యాయండి కాంబినేషన్. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. నెమలికంఠంకి ఎల్లో కాంబినేషన్. ఇది వన్ సైడ్ బార్డర్ అండి. మీకు బార్డర్లో ఇది బాడీలో ఈ బుట్టి వస్తుంది మొత్తం శారీ మొత్తం. కింద ఎల్లోలో ఆల్ ఓవర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ డిజైన్ ఆల్ ఓవర్ మొత్తం అదే వస్తుందండి. యాస్టీజ్ నెమలికంఠం అండ్ ఎల్లో కాంబినేషన్. మీకు కింద బార్డర్లో హాఫ్ బార్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. దిస్ ఈజ్ ద పళ్ళు. ఓవరాల్ శారీ లుక్. నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రే అండ్ ఆరెంజ్ షేడ్ అనమాట. ఆరెంజ్ మీద క్రీమ్తో డిజైన్ చాలా బాగుంది చూడండి. ఫ్లవర్ పార్ట్, అంబారి, అమ్మాయి. అసలు ఈ శారీ ఏంటంటే అన్ని పీసెస్ రెడీ అయ్యాయండి. 120లో కానీ 100లో కానీ కోటాలో కానీ జార్జెట్లో కానీ అన్నిటిలో ఈ డిజైన్ అవైలబుల్లో. అసలు ఎన్ని సేల్ చేసామంటే అన్ని. బాడీ మొత్తం చిన్న బుట్టి వస్తుంది మీకు. ఇది కూడా సేమ్ నెమలికంఠం ఎల్లో షేడ్ అనమాట. ఆ మోడల్లోనే మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. హాఫ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది చూడండి డిజైన్. పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు. చాలా బాగుంది శారీ. నెక్స్ట్ వన్ లెమన్ ఎల్లో. హట్ వెల్ ఆ డిజైన్తో కింద బార్డర్ వస్తుంది. బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ ఆల్ ఓవర్ అదే వస్తుంది. శారీకి బాడీలో మీకు గ్రీన్తో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది చూడండి. సింగిల్ కలర్ ఎల్లో, లెమన్ ఎల్లో. లెమన్ ఎల్లో లైట్ షేడ్ చాలా బాగుందండి. శనగపిండి అంటాం కదా ఆ షేడ్ వస్తుంది. పళ్ళు ఇది. దిస్ ఇస్ ద పళ్ళు. మ్యాంగో డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్. ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అసలు. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఫస్ట్ చూసినప్పుడు మీకు ఎల్లో మిక్సింగ్ ఉంది కదా, అది కాదు. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఎగ్జాక్ట్ కలర్ ఉంది. ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్. 2 సైడ్స్ మీకు 5 to 6 ఇంచెస్ బార్డర్ వస్తుంది. మధ్యలో చిన్న బుట్టి వచ్చింది. ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. ఇవి ప్యూర్ కాటన్ అండి. సిల్క్ అనేది మిక్స్ ఉండదు. ఇది ఆల్రెడీ 20 years నుంచి ఉన్న సేలింగ్. ఇబ్బంది ఏమి ఉండదు. క్లాత్ కానీ కలర్ కానీ అన్నీ బాగుంటుందండి. పోదు మీకు. నెక్స్ట్ పింక్ అండ్ నెమలికంఠం గ్రీన్. పింక్లో కూడా ఇది ఒక మంచి పింక్, అదొక టైప్ ఆఫ్ పింక్. చాలా బాగుంటుందండి. బార్డర్ వచ్చి నెమలికంఠం. ఇదిగోండి మెరూన్తో డిజైన్ ఆల్ ఓవర్. ఇది ఎగ్జాక్ట్ అండి ఇప్పుడు చూసేది. ఈ పింకే ఉంటుంది. పింక్ అండ్ నెమలికంఠం గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. 5 to 6 ఇంచెస్ బార్డర్ అలా వస్తుంది. బార్డర్స్ 2 సైడ్ బార్డర్ వస్తుంది సేమ్.
ఇది అవుట్ సైడ్ వెంటిలేషన్లో చూపిస్తున్నానండి మీకు శారీ. హాల్లో అవుట్ సైడ్ వెంటిలేషన్‌తోని శారీ చూపిస్తున్నానంటే మీకు ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తాయని చెప్తున్నాను అనమాట. వీడియోలో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఇబ్బందేం లేదండి. కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయి. సో, దానికోసం అనమాట. పిక్స్ అడిగితే కలర్ మారిపోద్దండి. లైట్ అండ్ డార్క్ షేడ్స్ పడిపోతున్నాయి. సో, అందుకే పిక్స్ పెట్టడానికి కూడా అంతమందికి వీలు పడదు. ఓకేనా. ఇది గ్రే అండి. ఇది కూడా పింక్, టమాటాయిష్ పింక్ అండి ఇది. ఇదొక టైప్ ఆఫ్ పింక్. ఇందాక చూసింది ఒక పింక్, ఇదొక పింక్. ఇందాక నెమలికంఠం, ఇదొచ్చి గ్రే అండి. వన్ సైడ్ బోర్డర్ ఇది. మీకు వన్ సైడే 12 ఇంచెస్, 13 ఇంచెస్ అలా ఉంటుంది బోర్డర్. మీకు ఫ్లవర్ డిజైన్ బాడీలో వస్తుంది. స్లేట్ కలర్ అంటాం కదా అది. పలక రంగు స్లేట్ కలర్ అలా. ఇందాక ఆరెంజ్ వైలెట్, ఇది సీ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి. సేమ్ బోర్డర్ టైప్ బోర్డర్. కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది. ఇలా ఈ బుట్టి ఉంటుంది. ఇది మీకు కరెక్ట్ కాదు, చూపిస్తా. కరెక్ట్ కలర్ చూపిస్తా. ఇదిగోండి, ఇది ఎగ్జాక్ట్ కలర్. వన్ సైడ్ బార్డర్. ఇది బిగ్ బోర్డర్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. సీ గ్రీన్ మాత్రం భలే కలర్ అండి. అసలు కాంబినేషన్ కూడా భలే ఉంటుంది. ఇది మీకు క్లాతింగ్ కానీ కలరింగ్తో కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. ఆల్రెడీ 20 years నుంచి సేలింగ్ ఉన్నది. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఆన్లైన్ బుకింగ్ అయినా సరే కొంతమంది భయపడతారు కదా. సో, దానికోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇది లైట్ ఒక్క కలర్ అండి. ముక్కుపురం కలర్, బ్రౌన్ ఒక్క కలర్ అంటాం కదా, ఆ షేడ్. కింద వన్ సైడ్ బార్డర్. ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఈ ఆరెంజ్కి వేరే వేరే షేడ్స్ వస్తాయండి. అసలు ఆరెంజ్ మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో. మీకు ఇది ఎల్లో కనిపిస్తుంది యాక్చువల్గా. ఒక నిమిషం. ఇది ఎగ్జాక్ట్ కలర్. చిన్న ప్రింట్ ముద్దుగా ఉందండి. చాలా బాగుంది. మీకు ప్రింట్ కోసం చూపిస్తున్నాను. షేడ్ మారింది మళ్ళీ. ప్రింట్ చూడండి ఎంత నైస్గా ఉందో. అసలు మెరూన్తో చాలా బాగుంది. వన్ సైడ్ ఈ ఆరెంజ్కి మీకు వైలెట్, గ్రీన్, పింక్ అలా వస్తాయి. కానీ ఈ ఒక్క కలరు ఎంత బాగుందో చూడండి. చింతపిక్క కలర్, లైట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. వన్ సైడ్ బార్డర్ అండి ఇది. నెక్స్ట్ వన్ వైన్ కలర్ బార్డర్ వచ్చింది మ్యాంగో డిజైన్తో. శారీ వచ్చి బిస్కెట్ షేడ్ అండి. బిస్కెట్కి వైన్ సూపర్ షేడ్ అసలు. ఇది కూడా వన్ సైడ్ బార్డర్ మీకు. మ్యాంగో డిజైన్తో వన్ సైడ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది శారీ. అసలు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. అసలు చాలా చాలా బాగుంది. బిస్కెట్కి వైన్ కలర్. నెక్స్ట్ వన్ ఇది లైట్ సిమెంట్ కలర్ అంటాం కదా, ఆ షేడ్ అండి. దానికి మీకు నేవీ బ్లూ బార్డర్ అనమాట. చాలామంది బ్లాక్ కాదు. ఒకవేళ కొంతమందికి ఏమన్నా వీడియోని బట్టి మీకు బ్లాక్ కనిపిస్తుందేమో. బ్లాక్ కాదండి, నేవీ బ్లూ. చాలా బాగుంది కాంబినేషన్ అసలు. యాక్చువల్లీ బిస్కెట్లో ఇది ఒక షేడ్, బట్ సిమెంట్ కలర్లా వచ్చింది. చాలా బాగుందండి. అసలు ప్రింట్ కానీ శారీ కానీ చాలా చాలా బాగుంది కాంబినేషన్. లైట్ అండ్ డార్క్ కదా. ఈ బ్లౌజ్ వేసి స్టిచ్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. ఎల్లో అండ్ స్లేట్ కలర్ ఇది. మనం ఎల్లోకి గ్రీన్లు, రెడ్లు, పింకులు వస్తాయండి. అసలు గ్రే చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. అసలు బోర్డర్లో డిజైన్ కూడా ఉండండి. నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. అసలు బోర్డర్లో డిజైన్ ఉంది. ఎంత బాగుందో చూడండి. చూపిస్తాను మీకు జూమ్ చేసి డిజైను. డిఫరెంట్గా ఉంది చూడండి. టూ సైడ్ సేమ్ బోర్డర్. మీకు ఎల్లోకి గ్రే చాలా బాగుంది. బోర్డర్లోని లుక్ అసలు ఎంత అందంగా ఉందో శారీ. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. వైలెట్ కూడా కాదండి, లెవెండర్లో కొంచెం డార్క్. చాలా బాగుంది కాంబినేషన్. అదంటే మీరు అన్నీ బాగుందనే చెప్తారులే మేడం అని అనుకుంటున్నారేమో. అలా అని కాదు, చాలా బాగుంది. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. అసలు పింక్ కానీ వైలెట్ షేడ్ కానీ చాలా బాగుంది చూడండి అసలు. రత్నావళి అండ్ వైన్ కలర్. ఇవి కొంచెం రెండు డార్కే ఉన్నాయండి. రత్నావళి డార్కే ఉంది, వైన్ కూడా డార్కే ఉంది. ఇది ఒకసారి డార్క్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. లైట్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు నచ్చకపోవచ్చు. మేబీ చూసి తీసుకోండి ఒకసారి. ఇబ్బంది. రెండు డార్క్ ఉన్నాయండి బాగా. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్.
ఫస్ట్ చూపించాను వైట్ అండ్ అదొక షేడ్ మీకు మంచిగా ఉందని. సేమ్ ఇదొకటి పెసర గ్రీన్‌లో కూడా ఇదొక మంచి గ్రీన్ వచ్చిందండి వైట్‌కి. చాలా బాగుంది. ఇది కూడా క్రాస్ టైప్స్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. కొంతమంది మెసేజ్ చేస్తున్నారండి, మీరు కనిపిస్తూ చేయొచ్చు కదా మేడం వీడియోస్ అని. అలా ఇబ్బంది ఏం లేదండి. బట్ ఏంటంటే మీకు ఇలా అయితే డిజైన్తో సహా బాగా క్లారిటీగా తెలుస్తుందండి. మీకు కెమెరా ముందు అలా చూపించిన దానికంటే క్వాలిటీ ఇక్కడ బాగా తెలుస్తుంది. సో అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. బిస్కెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంటుంది. అసలు ఇది స్టిచ్చింగ్ వేసుకుంటే ఇది అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి. బిస్కెట్ అండ్ వైలెట్, బిస్కెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అసలు ఎప్పుడు మాకు రన్నింగ్లో ఉండే కలర్స్ ఇవి. చాలా బాగుంది చూడండి. టమాటో అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్. టమాటో పింక్ ఎంత బాగుందో చూడండి. మీకు చిన్న బార్డర్ గ్రీన్ వచ్చినా కూడా ప్రింట్ మీకు కింద పెద్ద ప్రింట్ టైప్ వేశారు, చాలా బాగుంది. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. టమాటో పింక్కి పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్. డైలీ వేర్కి చాలా బాగుంటుందండి. నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది. మీకు వీడియో నచ్చితే మాత్రం కలర్స్ క్వాలిటీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్ది కదండి. సో దానికోసం అనమాట. కలెక్షన్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా క్రాస్ టైప్స్ అండి. ఇది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ కలర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎప్పటి నుంచో ఉన్న రన్నింగ్లో మా స్టార్టింగ్లో ఉన్న వర్క్షాప్ 20 years నుంచి ఉన్న అప్పటి నుంచి ఇది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నెమలికంఠం అండ్ లైట్ సపోటా ఉల్లిపొట్టు కలర్ అండి. లైట్ 2 మీడియం షేడ్స్ అండి. మరి లైట్ కాదు అలానే డార్క్ కాదు, మీడియం షేడ్స్. లైట్ సపోటా కలర్కి పీచ్ కలర్ అంటాం, కనకాంబరంలో లైట్ ఆ షేడ్ వస్తుంది. నెమలికంఠం గ్రీన్. ఇది కూడా కాంబినేషన్ కొత్తది, బాగుంది. 2 మీడియం షేడ్స్ అండి. కొంచెం ఇంగ్లీష్ కలర్స్, లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఇది కూడా క్రాస్ టైప్స్. ఆరెంజ్, బ్రిక్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్. బ్రిక్ ఆరెంజ్కి బిస్కెట్ కలర్ వస్తుంది. బిస్కెట్ కలర్లో మీకు బిస్కెట్లో కూడా లైట్ క్రీమ్ షేడ్ అనమాట. మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇది 1 side బార్డర్కి ఎక్కువ బ్లౌజెస్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి. ఇది 2 sides బార్డర్కి వచ్చిందండి. ఎందుకంటే 2 side బార్డర్ కూడా చిన్న సైజ్ వచ్చింది. సో అందుకు బాగుంది. అసలు చాలా మంది బ్రిక్ ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్, బిస్కెట్ కలర్. 1 side బార్డర్ అండి. ఇది బార్డర్లో ఏదైతే వచ్చిందో బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ అదే వస్తుంది. మీకు బాడీ మొత్తం మస్టర్డ్ ఎల్లో, గంధం ఎల్లో అంటాం, మస్టర్డ్ ఎల్లో. అది చాలా బాగుంటుందండి. ఎల్లో బిస్కెట్ కలర్ అనమాట. మీకు రోలింగ్ ఫోల్డింగ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇవి మళ్ళీ మళ్ళీ అవే చూపిస్తున్నారు అనుకోద్ది, ఎందుకంటే మాకు ఎక్కువ మంది ఎవరైతే ఏదైతే అడుగుతారో అది మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తాం కదండి. ఇది రోలింగ్ ఫోల్డింగ్ కూడా చూడండి ఎలా ఉంది ఇప్పుడే. ఇది లావెండర్ అండి. లావెండర్కి కింద బాల్స్ డిజైన్, డాట్స్ డిజైన్ అనమాట. మధ్యలో ఇక్కత్ డిజైన్ వస్తుంది. మీకు బాడీ మొత్తం ఇక్కత్ డిజైన్ వచ్చి కింద బార్డర్లో మీకు డాట్స్ డిజైన్ వచ్చింది. అదే బ్లౌజ్ వచ్చింది. ఫ్యాన్ గాలికి డిజైన్ మారిపోతుంది, బ్లౌజ్ వెళ్ళిపోతుంది అనమాట. పళ్ళు, బాడీ మొత్తం ఇక్కత్ డిజైన్ వచ్చి మీకు బార్డర్లో 2 sides బా డాట్స్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ అదే వస్తుందండి డాట్స్. చాలా బాగుంటుంది శారీ, డిఫరెంట్గా ఉందన్నమాట. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. కొండపల్లి అమ్మాయి బొమ్మలు అంటాం కదా, కొండపల్లి బొమ్మలు పోల్కి డిజైన్ అంటారు కదా, దానికి లైట్ లావెండర్కి వైలెట్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్. ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇందాక మీకు డిజైన్ కోసం చూపించినప్పుడు కనిపించింది కాదు, అది లైట్. ఇది ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇలా చూసుకొని బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకునేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ సెండ్ చేసేటప్పుడు కింద టైటిల్ నేను 100 కౌంట్, 120 కౌంట్, కోటా శారీస్, జార్జెట్స్ అలా పెడుతున్నాను కదా, అది వచ్చేలాగా పెడితే నీకు కాస్ట్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. నాకు వెంటనే టక్మని మాకు ఇది కాస్ట్ అని మాకు అర్థమైపోతుంది కాబట్టి, సో అలా వచ్చేలాగా తీసి పెట్టండి దయచేసి, ఓకేనా అండి. పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్, ప్యారెట్ డిజైన్ అండి. ప్యారెట్ సెల్ఫ్ లాగా ఉంది చూడండి, మెరూన్తో చాలా బాగుంది. కానీ కనిపించకుండా ప్యారెట్స్ సెల్ఫ్ లాగా. మీకు శారీ బ్లౌజ్ మొత్తం చిన్న బుటీ వచ్చింది.
పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు కాస్ట్ చెప్పట్లేదండి వీడియోలో, కొంచెం దయచేసి ఇది ఒకటి గమనించాలి. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. నెక్స్ట్ బ్లూ అండి. ఈ బ్లూలో కూడా ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ అనమాట. అంటే రాయల్ బ్లూ అలా కాకుండా స్లేట్ కలరు బ్లూ మిక్సింగ్తో అనమాట. బటర్ఫ్లై డిజైన్ బ్లౌజ్ వస్తుంది. మెంతి మెరీన్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి. డిఫరెంట్, ఇప్పుడు ఇందులో 3 కలర్స్ వచ్చాయి. మెరూన్తో డిజైన్, మెంతి అండ్ బ్లూయిష్, గ్రే అండ్ బ్లూ మిక్సింగ్ అనమాట. బాగుంటుంది. బార్డర్ చాలా బాగుంది. కొత్త కాంబినేషన్. డైయింగ్లోనే కుదురుతాయండి కొన్ని కలర్స్. మీకు మిక్సింగ్ని బట్టి కొత్త కలర్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది పీచ్ అండ్ గ్రే కలర్, స్లేట్ కలర్, పలక రంగు అట్లా అంటాం. అది పీచ్ కలర్కి గ్రే కలర్ అనమాట. బటర్ఫ్లై డిజైన్ వచ్చింది గ్రే. ఇది కనకాంబరం కలర్ అండి. చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్ కలర్. ఇది కనకాంబరంలో ఇది ఒక షేడ్ అనమాట. పీచ్ కలర్కి గ్రే కలర్. డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది చూడండి. ఇది గ్రే కలర్. ఇది స్క్రీన్ ప్రింట్ అండి. మ్యాంగో డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఇవి ఎంతంటే చాలా రీస్టాక్ అయ్యాయండి అసలు శారీస్. ఇవి కూడా బ్లౌజెస్లో స్టార్స్ వస్తుంది. బ్లౌజెస్కి మ్యాంగో డిజైన్ మొత్తం శారీ వస్తుంది. వన్ సైడ్ ఇట్లా మీకు కింద బార్డర్లా వస్తుంది. చాలా బాగుంటుంది డిఫరెంట్గా. స్క్రీన్ ప్రింట్ అండి. ఇది ఒక గ్రేలో కూడా ఆలివ్ గ్రే అనమాట. చాలా బాగుంటుంది. పళ్ళు ఎల్లో అండ్ మెజంతా కాంబినేషన్. బ్లౌజ్కి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఎల్లో అండ్ మెజంతా కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంటుందండి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగే కడితే చాలా చాలా లుక్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఇక్కత్ స్టైల్ అనమాట. మీకు లైట్ లావెండర్కి రెడ్ కూడా మీకు లైట్ ఉంటుందండి. డార్క్ రెడ్ ఉండదు. ఇది ఒక మెరూనిష్ రెడ్ లైటే ఉంటుంది. లైట్ లావెండర్కి బాగుందండి. ఇక్కత్ స్టైల్లో ఆల్ ఓవర్ డిజైన్ బుటీ వస్తుంది. బ్లౌజ్కి కూడా మీకు కాటన్ బ్లౌజ్ బాగుంటుందండి. మీకు లైనింగ్ వేసుకుంటే ఇంకా ఎక్కువ మన్నికి ఉంటుంది. లైనింగ్ లేకుండా కుట్టించుకున్నా కూడా బాగుంటుంది. శారీ వచ్చి 560 ఉంటుంది. బ్లౌజ్ వచ్చి 95 ఉంటుంది. శారీ పన్న చాలా బాగుంటుంది. పెద్ద శారీ వస్తుందండి 560. బ్లౌజ్ కూడా 95. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి. బ్లౌజ్ ఇబ్బంది ఏమి ఉండదు. థిక్గా ఉంటుంది. బ్లౌజ్ పలుచగా ఉండదండి. ఓకేనండి. వీడియో స్కిప్ చేయకుండా చూసి నా శారీస్ కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. మీది కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కలెక్షన్ నచ్చితే మాత్రం ఓకేనా అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగేనండి. క్లాత్ కానీ కలర్ కానీ మీకు ఏమి ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది. ఓకేనండి. మీ ఆదరణ చాలా బాగుంది. ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. శారీ వచ్చి ఇలా ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.